నీ మీద ఇంకా ప్రేమ ఉంది కాబట్టే మాటలతో వదిలేస్తున్నాను. లేకపోతే అక్కడే అందరిలో నీ చెంప చెళ్ళుమనిపించేవాడిని. నాతో ఒక్క మాట చెప్పుంటే 25 లక్షలు నీ మొహాన్ని కొట్టేవాడిని. ధరణి, భోంచేద్దుగాని రామ్మా. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. అన్నం తినాలనిపించడం లేదు. ఏంటమ్మా ఇది? ఆకలిగా లేదు, అన్నం తినబుద్ధి కావడం లేదు అంటే ఎలా? నీ ఆకలి నాకు తెలీదా? నీ ఆలోచనల్లోంచి బయటికి రా. నువ్వు అన్నం మానేస్తే నీ కడుపులో బిడ్డకి ఆకలిలా తీరుతుందమ్మా. నీ బాధ ఆ పసిగుడ్డుకు తెలుస్తుందా? ఎందుకే ఆ పసిప్రాణాన్ని హింసిస్తావు? రామ్మా, కాస్త అన్నం తిందువు గాని. వద్దంటున్నానుగా, నన్ను బలవంతం చేయకమ్మా. ఏంటొదినా ఇది? చిన్నపిల్లలా అన్నం మానేయడమేంటి? నువ్వు తినకపోతే అత్తయ్యగారు తినరు, నేను తినను, అన్నయ్య, భవిష్య ఎవ్వరూ తినరు. నువ్వు అన్నం మానేసి అందర్నీ పస్తులుంచుతావా? రా వదినా, అయినంతే తిను. అంతేకాని అన్నం మానేసి ఖాళీ కడుపుతో పడుకోవద్దు. బాధ గుండెల నిండా బరువుగా పూడుకుపోయింది. ముద్ద గొంతు దిగేటట్టులేదు. నీ ప్రమేయం లేదు, అది నింద మాత్రమే. దానికి విలువిస్తే ఎలా? అది ఎవరి పనో చెప్పానుగా. ఇంకా బాధపడితే ఎలా వదినా? రామ్మా, చవితి ముందు నిందలు శాపాలమ్మా. ఆ నీలాప నిందలు శ్రీకృష్ణుణ్ణే దోషం చేశాయి. కాని ఆయనకి ఎలా నిందలు తొలగిపోయాయో తెలుసు కదా. అలాగే నీ మీద పడ్డ నిందలు కూడా తొలగిపోతాయమ్మా. ఆయన దేవుడమ్మా. నువ్వు మాకు దేవత వదినా. వినాయక చవితి నాడు పూజ చేసి కథ చదివి అక్షింతలు శిరసున వేసుకుంటే నీ నిందలు కూడా తప్పకుండా తొలగిపోయి నీ నిజాయితీ బయటపడుతుందమ్మా. అసలు దొంగలెవరో మంచివాళ్ళెవరో తెలిసిపోతుంది. తప్పు చేసిన వాళ్ళు బాధపడాలి, భయపడాలి. అంతేకాని ఏ నేరం చేయని నువ్వెందుకు వదినా బాధపడ్డావు? ఇలా అన్నం మానేసి నిన్ను నువ్వే శిక్షించుకోవడం ఎందుకు? దొంగలేమో దర్జాగా తిరుగుతుంటే నువ్విలా నీ కడుపు మార్చుకుని బాధపడ్డావు. ఏం బాలేదు వదినా. రా వదినా, భోంచేద్దు కాని. నా కూతురు అని, నా కడుపు తిప్పుతో నేను నిన్ను పిలుస్తున్నానని నువ్వు అనుకోవచ్చు. ఈవిడ నీ ఆడబడుచు. తను నిన్నంతగా ప్రేమిస్తూ నీ మీద పడ్డది నింద మాత్రమే, దోషులు దొంగలు వేరే ఉన్నారని అంత నమ్మకంగా చెప్తూ ఉంటే పిచ్చితనంతో నువ్వింకా బాధపడ్డంలో అర్థం లేదమ్మా. రేపు నిష్టగా వినాయక వ్రతం చెయ్యి. ఆ తర్వాత ఆ భగవంతుడి నీ తరఫు నుండి నీకు సాయం చేస్తాడు. అత్తయ్యగారి మాట నిజం. నువ్వు ధైర్యంగా ఉండొదినా. రా వదినా, భోంచేద్దు కాని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.